జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే జిల్లాలో జిల్లాలో చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళున్నారు. వారిని కాదని మీకు రావడానికి ప్రధాన రీజన్ ఏంటంటారు? జిల్లాలో వాస్తవంగా అయితే నాకంటే సీనియర్లు, నాకంటే బ్రహ్మాండంగా పని చేసేవాళ్ళు ఉన్నారు. అయినా గానీ నాకే రావడానికి కారణం వచ్చేసి దీంట్లో మా యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, పార్టీ మీద ఉండే మాకు అభిమానము అవన్నీ వచ్చేసి ఈ లోకల్‌గా ఉండే నాయకులు గుర్తించినారు. ఈ యొక్క కొత్త టీంలో జబీవుల్లా ఉంటే బాగుంటాదని, అందులో ముఖ్యంగా మన మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అన్న, ప్రస్తుత పోలిట్ బ్యూరో సభ్యుడు, అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరారెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి అన్నగారు, వీళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క టీంలో ఈ జబీవుల్లా ఉంటే బాగుంటుందని వాళ్ళు గుర్తించినారు. అది పార్టీకి అధిష్టానానికి తెలిపినారు. వాళ్ళు కూడా మా యొక్క ప్రొఫైల్‌ని, మా యొక్క పనితనాన్ని, మా యొక్క వాక్చాతుర్యాన్ని ఇవన్నీ చూసి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ విధంగా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. లేకుంటే మాకంటే సీనియర్లు ఉన్నారు. వాళ్ళ ముందర మనమేం గొప్పతనం కాదు. అంటే మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు చాలా దూరంగా ఉన్నారు పార్టీకి, టీడీపీకి. 2019 నుంచి యాక్టివ్‌గా లేరు. అలాంటిదైనా కూడా మీకు మళ్ళీ పిలిచి పార్టీ పదవి ఇచ్చింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అంటే ఆషామాషీ కాదు. అంత పెద్ద పదవి ఇవ్వడానికి ఇంకా బలమైన రీజన్ ఉండాలి కదా! ఆ రీజన్ ఏమంటారు? బలమైన రీజన్ ఏం లేదు. మన నారా లోకేష్ గారు పార్టీని పటిష్టం చేస్తాము. అందుకు బాగా కొంచెం ఉత్సాహంగా, యాక్టివ్‌గా, డేరింగ్‌గా, ధైర్యంగా ఏదైనా సమస్యను గానీ, ఏదైనా ఇంకొకటికి దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. 2019 నుంచి కొంచెం స్తబ్దతగా ఉండడమే వాస్తవము. దానికి కారణం ఏమంటే వైసీపీ వచ్చినాక కొంచెం యాక్టివ్‌గా ఉండే వాళ్ళందరినీ వాళ్ళు కేసులు పెట్టడము, సతాయించడము చానా చేస్తున్నారు. సరే మా టైం వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తామని ఉన్నాం గానీ, యాక్టివ్‌గా లేకున్నా గానీ పార్టీలో మాత్రం మనము అభిమానంతో కంటిన్యూగా పార్టీలో టచ్‌లో ఉన్నాము. అంతే అవన్నీ గుర్తించి పార్టీ కూడా వచ్చేసి, ఆ తర్వాత మళ్ళా మనం యాక్టివ్ అయినాము బ్రహ్మాండంగా. మమ్మల్ని కొందరిని మనం తీసుకొని పోయి మన చంద్రబాబు నాయుడు దగ్గర మనము 2023 జూలై 7వ తేదీ పోయి ఆయన సమక్షంలో మళ్ళా యాక్టివ్ అయ్యి చాలా మందిని చేర్పించడం జరిగింది. దాదాపు 119 బండ్లలో పోయినాం మనం వాడికి. ఆయన ముందర కూడా మనం మాట్లాడినాము. పార్టీ మీద ఉండే ప్రేమ, ఈ అరాచకాలను ఎదుర్కోవాలంటే ఎట్ట చేయాలా? దానికోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలా? దానికోసం ఏమైనా కానీ మనం ముందుండి ఈ యొక్క పార్టీని ప్రొద్దుటూరులో నడపాలని ఆ రోజు కృషి చేసినాము. ఆ విధంగా మనం ముందుకెళ్ళి వాళ్ళని ఎదుర్కొన్నాము. ఆ అరాచకాలను ధీటుగా ఆ తర్వాత వాళ్ళను పార్టీ ద్వారా ఎవరు ఎన్నుకున్నారో ప్రజల మనిషిగా ఉండే వరదాడి గారిని టికెట్ ఇచ్చినందుకు ఆ తర్వాత మనం గెలిపించుకున్నాము. పార్టీ అధికారంలో వచ్చింది. అప్పుడు పార్టీ అవన్నీ రేపటి రోజు ఈ 15, 20 ఏళ్ళు నడచాలంటే ఎలాంటి వ్యక్తులు కావాలా? ఎలాంటి నాయకులు కావాలా? ముఖ్యంగా యువత కావాలని నిర్ణయించి మాలాంటి వాళ్లకు గుర్తింపు ఇచ్చి ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది.